2028 డిసెంబర్లో కాదు ఎన్నికలు, అంటే షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్లో జరగాలి. కానీ 2029 మే జూన్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి, అప్పుడు మేము మళ్ళీ గెలవబోతున్నాం అని చెప్పారు. సీట్లతో సహా చెప్పారు. 182 సీట్లు పెరుగుతాయి డీలిమిటేషన్ తర్వాత, అందులో 117 గెలుస్తాం. అలాగే 26 లోక్సభ సీట్లు అవుతాయి, అందులో 20 గెలవబోతున్నాం. ఇది నేను ఇవాళ డేటు, టైము, ప్లేసు గుర్తుపెట్టుకోండి. 2023 ఎన్నికలకు ముందు కూడా ఖమ్మంలోనే సభ జరిగిన తర్వాత గాంధీ భవన్లో జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, ఎట్లా గెలుస్తారు, డిపాజిట్లే లేవు, గెలుస్తూ ఉంటున్నారంటే ఆ రోజు చెప్పాను నేను 65 సీట్లు వస్తాయని. 64 సీట్లతో గెలిచాము. అలాగే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, బై ఎలక్షన్స్, లేకపోతే పంచాయతీ ఎన్నికలు, ఏ ఎన్నిక జరిగినా నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఈసారి కూడా తప్పదు అన్నారు. భద్రాచలం రాముడి మీద ఆన అని చెప్పారు. సరే, దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బట్ హరీష్ రావు కౌంటర్కి ముందు ఒకసారి సీఎం ఆయన చెప్పిన కాన్ఫిడెన్సు, ఆ తీరు ఒకసారి చూద్దాం. ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు. బైట్ ప్లీజ్. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆన. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు. ఎందుకంత ఆవేశంగా చెప్పారంటే, కేటీఆర్ 2 రోజుల ముందు మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ప్రజలంతా కేసీఆరే కావాలనుకుంటున్నారు, 78 సీట్లు గెలుస్తామని చెప్పారు. సో దానికి నిన్న కౌంటర్ ఇస్తూ ఆ సర్వేల గురించి మాట్లాడారు. ఆ సర్వే సంస్థలకి, అందరికీ, కేసీఆర్తో పాటు అందరికీ ఈ ఛాలెంజ్ విసిరారు. దానికి హరీష్ రావు కౌంటర్ ఏంటంటే, ఒట్టు పెట్టి మాట తప్పడం అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాదు, అది కొత్త ఏం కాదు. ఇంతకుముందు భద్రాద్రి రాముడు సాక్షిగానే ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, అదేమైంది, గోదావరికి ఇవ్వాల్సిన నీళ్లు ఎత్తిపోస్తా అన్నాడు, అదేమైంది అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేశారు. సో అంటే ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే 30 నెలలు, సుమారుగా 30-35 నెలల ముందే తెలంగాణలో అప్పుడే ఎన్నికల హీటు, సర్వేలు, ఆ రకమైన ఛాలెంజ్లు ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే సాధారణంగా 6 నెలలు లేకపోతే ఒక ఏడాది ముందు ఇటువంటి వాతావరణం చూస్తాం. కానీ తెలంగాణలో ఇంత ముందే మొదలవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒకవైపు 3 పార్టీలు బీజేపీ అధికారంలోకి వస్తామని అనడము, అలాగే బీజేపీ గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి. మీరు దేశం అంతా చేసే రాజకీయం నడవచ్చు కాక, కానీ తెలంగాణలో మాత్రం నడవదు, రేపు డీలిమిటేషన్తో మొత్తం ఏదో మ్యాజిక్ చేసి పార్టీలన్నింటినీ ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అది సక్సెస్ కూడా అయితే అవ్వచ్చు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో చూద్దరు కానీ అని. ఎందుకంటే మన డీలిమిటేషన్లో ఇద్దరే దేశంలో, రేవంత్ రెడ్డి తర్వాత డిఎంకే అధినేత స్టాలిన్ గట్టిగా, అంటే మిగతా వాళ్ళు పోరాడలేదని కాదు, కానీ వీళ్ళిద్దరూ ఫ్రంట్ ఫేస్లో నిలబడి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఉన్నారు. సో మరి ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే కనుక తర్వాత మరి రాజకీయ పరిణామాలు ఏం చేస్తారు దాని మీద, అది చూడాలి ముఖ్యమంత్రి మరి ఎందుకన్నారు. సో హరీష్ రావుని స్పష్టంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. టార్గెట్ అంటే పొలిటికల్ టార్గెట్. ఈ మధ్య మహేష్ గౌడ్ కానీ, లేకపోతే అద్దంకి దయాకర్ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ మొన్న జగ్గారెడ్డి కానీ, హరీష్ రావు బీఆర్ఎస్లో ఉండరు, ఆయనతో బీజేపీ టచ్లో ఉందని నిన్న ముఖ్యమంత్రి ఖమ్మం సభ సందర్భంగా లక్షల మంది ముందు దీన్ని మాట్లాడారు. నీ చీకటి ఒప్పందాలు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడట్లేదా, నువ్వు బీజేపీ నేతలతో కలవట్లేదా? సో మరి ఆయన వెళ్తాడో లేకపోతే వీళ్ళే బలవంతంగా పంపించేలా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి. నిన్న మొన్న ఈటెల రాజేంద్ర మాట్లాడారు, ఆయన కొంచెం
ఆ స్టైల్ చూస్తే మళ్ళీ ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారు అన్నట్టు ఏదో కొంచెం కనిపిస్తోంది. సో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి కీలకంగానే రానున్న రోజుల్లో. సరే, ముఖ్యంగా ఈ నీళ్లకు సంబంధించి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి హరీష్ రావు మాట్లాడడం, ముఖ్యంగా కన్నేపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్కి సంబంధించి, అంటే కేవలం ఇగో కోసం రాజకీయానికి పోయి లక్షల మంది రైతులకు అన్యాయం చేస్తూ ఇంకో మాట అన్నారు, నువ్వు చంద్రబాబు నాయుడికి జల కప్పం గడుతున్నావు అన్నారు హరీష్ రావు. ఏది ఈ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసి మెడిగడ్లో అక్కడ నీరు నింపితే 44 ఊళ్ళు కొట్టుకుపోతాయని నేను ముఖ్యమంత్రి చెప్పారు. అది కూడా చాలా గట్టిగా చెప్పారు. అంటే నీ రాజకీయం కోసం భద్రాచలం రాముడి గుడి కూడా కొట్టుకుపోయే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా అని. సో రైతుల విషయంలో నిన్న 1000 కోట్లు నిధుల విడుదల సందర్భంగానే ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ జరిగింది. ఇప్పటిదాకా సుమారు 1,72,000 కోట్లు రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. సరే, రైతు రుణమాఫీ గురించో రైతు భరోసా గురించో ప్రతిపక్షాల కామెంట్స్ ఉన్నాయి. సో చివరేడాదిలో రాజకీయం చేద్దామని చెప్పి అంత అసహనంగా ఎందుకు మాట్లాడడం అని హరీష్ రావు అడగడము, అలాగే రిజర్వాయర్లు నింపకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నామని చెప్పడము, బీజేపీ అధికారంలో కాదు కదా దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదని బీజేపీకి కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ అంటే ఒట్టేసి చెబుతున్నా మళ్ళీ గెలిచేది మేమే అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడానికి వెనకాల కాన్ఫిడెన్స్ ఏంటి, హరీష్ రాజకీయం మీద కాంగ్రెస్ పార్టీకి అంత ఇంట్రెస్ట్ దేనికి, అలాగే ఇప్పటికే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కేటీఆర్ డైరెక్ట్గానే టార్గెట్ చేశారు, ఆంధ్ర వాళ్ళ దగ్గర మీరు తీసుకున్న డబ్బులు, పార్టీకి సంబంధించి తీసుకున్న డబ్బంతా కట్టండి తెలంగాణ ప్రజలకి వెనక్కి అని చెప్పి. అలాగే కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్